కాకతీయ సామ్రాజ్య వీరనారి రుద్రమదేవి స్వయంగా మడికట్టుకుని శివాభిషేకం చేసిన పవిత్ర ఆలయం. ఒకప్పుడు భక్తితో కలలతో శోభాయమానంగా వెలిగిన అద్భుత త్రికూటాలయం. కాకతీయుల కాలంలో ఇది కేవలం గుడి మాత్రమే కాదు, ఒక విద్యా కేంద్రంగా, ఒక బ్యాంకుగా, వ్యవసాయ లావాదేవీలకు ప్రధాన కేంద్రంగా మహోన్నత స్థానంలో నిలిచింది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ ఆలయం అసలు ఎక్కడుంది? ఒకప్పటి ఆ స్వర్ణయుగ వైభవం ఇప్పుడు ఏ స్థితిలో ఉంది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నమస్కారం. మరుగున పడిన చారిత్రక రహస్యాలను, అద్భుతాలను మీ ముందుకు తీసుకొచ్చే మన ఓరుగల్ అందాలు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అన్వేషించబోయే అద్భుత కట్టడం కాకతీయ మహాసామ్రాజ్యానికి గుండెకాయ లాంటి వరంగల్ జిల్లా అసన్పర్తి మండలంలోని ప్రశాంతమైన మడిపల్లి గ్రామంలో నెలకొని ఉంది. పదండి ఆ చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ చరిత్రలోనే కాకతీయుల పాలనకు ఒక సుస్థిర స్థానం ఉంది. భారతదేశ చరిత్రలోనే ఏ రాజులకు లేని ప్రత్యేకత వారి సొంతం. మన తెలంగాణ ప్రాంతాన్ని క్రీస్తు శకం 750 నుంచి 1323 వరకు జనరంజకంగా పరిపాలించిన రాజవంశం కాకతీయులు. శాతవాహనుల తర్వాత సుభిక్షమైన పరిపాలన అందించి దేశ సమగ్రతను, సమైక్యతను చాటిన పరిపాలనా దక్షులు వారు. కాకతీయుల పాలన అనగానే ముందుగా గుర్తొచ్చేది వారి ఆలయాలు, కోటలు, శిల్ప వైభవం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో కేవలం ఏనుగులు, మానవ వనరులతోనే వారు అద్భుతమైన కట్టడాలను తక్కువ కాలంలో నిర్మించిన చరిత్ర మన కండ్ల ముందు కదలాడుతుంది. అలనాటి స్వర్ణయుగ వైభవానికి కోహినూర్ వజ్రం పుట్టినిల్లుకు ప్రతీకగా నిలిచిన అలాంటి అపురూప నిర్మాణాల్లో ఒకటి ఈ త్రికూటాలయం. కానీ నేడు ఆదరణ లేక కాకతీయుల కాలం నాటి అద్భుత శివాలయం కాలగర్భంలో కలిసిపోతున్నది. క్రమంగా ఆలయం పైకప్పు కూలుతున్నది. గుప్త నిధుల వేటలో, ముష్కరుల దాడిలో ఆలయం బాగా దెబ్బతింది. విగ్రహాలు ధ్వంసమయ్యాయి. అటు ప్రభుత్వం, ఇటు ప్రజాదరణ కరువై ఈ చారిత్రక నిర్మాణం శిథిలమైంది. తరగతి గదుల్లో, పాఠ్య పుస్తకాల్లో మనం చదువుకున్న ఆ కాకతీయ కళావైభవం ఈరోజు మన కళ్ళెదుటే కనుమరుగవుతుండడం నిజంగా మన దురదృష్టం. నక్షత్రాకారపు పీఠంపై నిర్మించబడిన ఈ ఆలయాన్ని పైనుండి చూస్తే ఆకాశం నుండి నేల మీద రాలిన నక్షత్రంగా అనిపిస్తున్నది. ఈ పురాతన ఆలయం త్రికూటాలయం, అంటే 3 కూటాలు కలిగిన ఆలయం. 3 గుడులను కలిపి కళ్యాణ మండపం ఉన్నది. చక్కటి స్తంభాలు వరుసలో మనల్ని లోపలికి ఆహ్వానిస్తున్నట్టున్నాయి. ఈ స్తంభాలు మనకు ఎక్కువ అలంకరణలు లేకుండా సాదాగా కనిపిస్తున్నాయి. అంటే ఇది తొలితరం కాకతీయం కట్టడం కావచ్చు. కళ్యాణ మండపం పైకప్పుకు చక్కని పద్మం చెక్కబడి ఉన్నది. ఈ త్రికూటాలయం శివునికి అంకితం చేయబడింది. ప్రతి గర్భగుడిలో ఒక అంతరాలయం, గర్భాలయం ఉన్నాయి. అంతరాలయం ద్వారానికి ఇరువైపులా మొదటి వరుసలో ద్వారబంధాన్ని అలంకరిస్తున్న చామరధారిణి అయిన పరిచారిక, ఆలయ దైవ సన్నిధిలో సేవాభక్తిని ప్రతిబింబించే అపూర్వ కాకతీయ శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం. రెండవ వరుసలో ఒక చేతిలో నాగును ధరించి, మరో చేతిలో డమరుకం, మిగతా 2 చేతులతో గద ధరించి శివ సన్నిధిని రక్షిస్తున్న శివ ద్వారపాలకుల విగ్రహాలు అపురూపం. ద్వారంపై భాగాన అస్పష్టంగా ఉన్న ఆదిశక్తి రూపం మరియు హంసలు, గజవాహిని అయిన దేవీ రూపాలు ఉన్నాయి. సున్నం వల్ల రూపురేఖలు మారాయి. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల మూర్తుల పైభాగంలో కనిపిస్తున్న జాలకాలు
గర్భగృహంలోకి కాంతి, గాలి ప్రవేశానికే కాకుండా దేవాలయ శిల్పకళకు ప్రత్యేక సౌందర్యాన్ని కల్పిస్తున్నాయి. అంతరాలయ ద్వారానికి ఇరువైపులా పూర్ణకుంభం శోభాయమానంగా చెక్కబడింది. ద్వారశాఖలపై గజలక్ష్మీదేవి కొలువై ఉంది. ఇరువైపులా పరిచారకులు, శివద్వారపాలకులు చెక్కబడి ఉన్నారు. గర్భాలయంలో శివలింగం ప్రతిష్ఠించబడింది మరియు పైకప్పుకు సుందరంగా చెక్కబడిన పద్మం 3 వరుసలతో ఉంటుంది. తూర్పు అభిముఖంగా ఉన్న త్రికూటాలయంలోని గర్భాలయాలలో ఉత్తర, దక్షిణ గర్భాలయాలలోని శివలింగ పానవట్టాలను పరిశీలిస్తే బౌస్తర అధిష్టానం, గుండ్రటి యోనిపీఠం, తక్కువ అలంకరణలు వీటిని 11 నుండి 12వ శతాబ్దాల మధ్య కల దేవాలయ శైలికి చెందినదిగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా కాకతీయ ప్రారంభ దశలో నిర్మితమైన శైవాలయాలలో కనిపించే పీఠ నిర్మాణ లక్షణాలు ప్రతిబింబిస్తున్నాయి. తూర్పున ప్రధాన గర్భాలయంలో ప్రతిష్ఠితమైన ఈ బ్రహ్మసూత్ర శివలింగం కాకతీయుల శైవభక్తికి ప్రతీకగా నిలుస్తోంది. లింగంపై కనిపించే బ్రహ్మసూత్రం పరబ్రహ్మ స్వరూపమైన శివతత్వాన్ని సూచిస్తుంది. లింగం క్రింద నిర్మించిన పానవట్టం బౌస్తర అధిష్టానంతో కాకతీయ శిల్ప సౌందర్యాన్ని ప్రతిబింబిస్తోంది. చతురాస్రాకార పీఠంపై వృత్తాకార మోల్డింగ్స్ ను సమన్వయం చేసిన తీరు ఆ కాలపు శిల్పుల గణితపరమైన నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. ఈ కాకతీయుల బ్రహ్మసూత్ర ఏకముఖ శివలింగ సౌందర్యం అనిర్వచనీయం. ప్రధాన గర్భగుడిలోని అంతరాలయంలో 2 అడుగుల పురాతన వినాయక విగ్రహం ప్రతిష్ఠించబడింది. కళ్యాణ మండపంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా నూతన నంది నెలకొని ఉంది. అంతేకాక మండపంలో ఒక పక్క ధ్వంసం కాపాడిన పురాతన నంది విగ్రహాలు, పద్మాసనంలో కూర్చున్న మూర్తి మరియు విఘ్నేశ్వర విగ్రహం చూడవచ్చు. ఈ ఆలయ చరిత్ర, ప్రస్తుత పరిస్థితి గురించి గ్రామస్తుల నుండి తెలుసుకుందాం. హన్మకొండ జిల్లా అసన్పర్తి మండల్ మడిపల్లి, మా మడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ అతి పురాతనమైన శివాలయం. ఇది దాదాపుగా కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి కట్టిందని ప్రాచుర్యంలో ఉన్నది. ఇక్కడ చూస్తే కనుక త్రికూట ఆలయం, దాదాపుగా ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా త్రికూట ఆలయం లేవు. ఇక్కడ త్రికూట ఆలయము. ఇక్కడ దాతలు ముందుకొచ్చేసి 2 లింగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకప్పుడు దుండగులు వాటిని తీసుకెళ్లారు. మళ్ళీ వాటి స్థానంలో యథావిధిగా 2 లింగాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే వేములవాడ రాజన్న స్వామి సన్నిధిలో ఉన్నటువంటి లింగానికి తీసిపోని విధంగా ఇక్కడ ఉన్నటువంటి లింగం చాలా పవిత్రమైంది. అందులో ఇక్కడికి భక్తులు చాలామంది వస్తున్నారు. సోమవారం కానీ, శుక్రవారం కానీ, మార్నింగ్లో ఉదయం పూట, సాయంత్రం అయినా వస్తారు. శివరాత్రికి, ప్రతి శివరాత్రికి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, జాగారాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. కానీ ఇప్పటి వరకు గుడి కొంత శిథిలావస్థలో ఉంది. దీన్ని ప్రభుత్వం జోక్యం చేసుకొని కొంచెం డెవలప్ చేస్తే ఇంకా చాలామంది భక్తులు పెరిగే అవకాశం ఉంది. ఈ గుళ్ళల్లో త్రికూట ఆలయం అనేది చాలా అతి నేచురల్గా ఉండేటువంటి ఆలయం ఇది. వాస్తవానికి 1000 స్తంభాల గుడికి ఏ విధంగానైతే ప్రాచుర్యంలో ఉన్నదో మా గుడి కూడా తీసుకునే విధంగా అంతే ప్రాచుర్యంలో ఉన్నది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. దాతలు ముందుకొచ్చి కొందరు శానిటేషన్ కానీ, ప్లస్ చుట్టుపక్కల గ్రౌండ్ చుట్టూ తిరగడానికి అట్లా సాగర్ బండలు కానీ అవన్నీ వేయడం జరిగింది. ఇక్కడికి రాణి రుద్రమదేవి మడిగట్టుకొని వచ్చి ఇక్కడ ఈ గుడిలో పూజలు చేశారనేది కూడా ప్రాచుర్యంలో ఉంది. అందుకే ఈ ఊరికి మడిపల్లి అని పేరు వచ్చిందని కూడా గత పురాణాలలో ఉంది. కాబట్టి దీనికి దేవాలయ శాఖ వారు కూడా కొంచెం ఆర్థిక సహాయం చేస్తే కనుక మేము మా గుడిని డెవలప్ చేసుకుంటాం, మా గ్రామస్తులందరం కలిసికట్టుగా ముందుకు వస్తాం అని ఇది ప్రభుత్వానికి సవినయంగా విన్నవించుకుంటాం. నా పేరు శ్రీనివాస్, నా పేరు జక్కుల శ్రీనివాస్, మడిపల్లి మాజీ వార్డు మెంబర్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, గ్రామం. అర్బన్ జిల్లా అసన్పర్తి మండలం మడిపల్లి గ్రామం నుంచి వెళ్ళి ఒకప్పుడు దీనికి పవిత్రమైనటువంటి గుడి
అనుకోకుండా ఏం చేసిందంటే వాటర్ వస్తుందని శుభ్రంగా మురం పోషాలకు కిందికి అయిపోయింది. దాని గుడి లోపల ఒక బావి ఉన్నది. బావి నా ఎరుకున్నంత వరకు దాదాపు ఒక 80 దాకా గొలుసుతోని దాని బావిల గొలుసుతోని పెట్టి బకెట్ పైకి వచ్చేదిగా మళ్ళీ నీరుకి రాకపోయేది. దానిలో పైసలు ఉన్నాయి తెలియదు, ఏం తెలియదు. 80 దాకా చూసినాం దానిలో. ఇక తర్వాత మరి అది ఏం జరిగిందో ఏం కాదు, ఆ బావి లోపలికి వెళ్ళి బకెట్ పైకి వచ్చి మళ్ళీ రాకపోయేది చూసేది. మేము చూసినాక తర్వాత దానికి ఏమైందంటే అది కొన్ని రోజులైన తర్వాత తెగిపోయింది. తెగిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసిండో మాకైతే తెలియదు. కానీ ఎవరు ఏది మొక్కుకున్నా చుట్టూ 50 ఊళ్ళోళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు మొక్కుకున్న మొక్కులు అయితే మొత్తం మీద తీరుతానయి. మొక్కులు వాళ్ళు ఎవరు మొక్కుకున్నా వచ్చినాక తర్వాత మళ్ళీ వస్తాను వల్ల మొక్కు తీరుతాంది. తీసిన తర్వాత దీన్ని కొంచెం కిందికి అవడం వల్ల కొంతమంది కొంచెం నారాజు పడ్డట్టున్నది. మేము ఎన్ని ప్రయత్నాలు చేసైనా కూడా పెద్దలకైనా ఎమ్మెల్యేలకైనా చెప్తాను. కానీ ఎవరైనా దాతలు వచ్చి చేసేది ఉంటే ఈ చుట్టూ 50 ఊళ్ళల్లో కాదు కొన్ని జిల్లాలలో కూడా ఇంత మంచి విగ్రహంతో ఇంత మంచి గుడితో లేదు. ఎందుకంటే దాతలు అప్పుడు కాకతీయ పరిపాలనలో ఉన్నప్పుడు అప్పుడు కట్టినటువంటి గుడి 100 సంవత్సరాల కాంచి 1000 సంవత్సరాల కాంచి కట్టిన బాబది గుడి కాబట్టి ఎవరు మొక్కుకున్నా వాళ్ళకి ఫలితం దక్కుతుంది. కానీ కొంచెం దాతలు ముందుకు వచ్చి కొంత మా దారి కూడా కొంత చేస్తానికి కూడా ప్రయత్నం చేస్తామని అనుకుంటే ఎవరు కొంచెం దాతలు అంటూ లేరు. దాని గురించి కొంచెం గవర్నమెంట్ కూడా కొంత సహకారం చేస్తే అనేకమైన అభివృద్ధి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరైనా దాతలు ముందుకు వచ్చినా ముందుగా వచ్చి మొక్కుకొని వాళ్ళకు ఫలితమైతేనే కొంత సహకారం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మేము కూడా వాళ్ళకు మా అందుబాటులో మాకు ఉన్నంత వరకు మేము కూడా కొంత సహకారం చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగానైతే ఉన్నది. కానీ కొద్దిగా కిందికి పోవడం వల్ల మాకు కొద్దిగా బాగా ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా దాతల ముందుకు వచ్చి పని చేసేది ఉంటే చాలా గొప్పగా దేవుడు అందరికీ సహాయం చేస్తాడనేది నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను దేవుణ్ణి. ఈ ఆలయంలోని స్తంభాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. సున్నంతో శిల్పాలు తమ రూపురేఖలు కోల్పోయాయి. ఆలయం చుట్టూ దశాబ్దాలుగా పేరుకుపోయిన మట్టి వల్ల ఆలయంలోనికి వర్షం నీరు చేరుతోంది. ఆలయం గోడకు కాకతీయులు యుద్ధదేవునిగా కొలచిన భైరవమూర్తి విగ్రహం చూడవచ్చు. ఆలయం పక్కనే కాకతీయుల మండప శిథిలాలు, స్తంభాలు కుప్పగా కనిపించిన దృశ్యం హృదయ విదారకం. గ్రామస్తుల్లో ఈ మధ్య చరిత్రపై చైతన్యం కలిగిన వారి చర్యలు పురాతన కట్టడాన్ని కాపాడడానికి సరిపోవు. ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ కట్టడానికి పునర్వైభవం తీసుకురావాలని అందరి కోరిక. చారిత్రక ఆస్తి మరియు మన పూర్వీకులైన కాకతీయులు మనకిచ్చిన వారసత్వ సంపదలైన ఇలాంటి త్రికూటాలయాలు కాపాడుకోవాలి అంటే అందరూ ముందుకు రావాలి, చైతన్యం రావాలి. మీకు ఈ వీడియో నచ్చితే చారిత్రక కట్టడాలు మరియు విషయాలు తెలిపే మా ఓరుగల్ అందాలు ఛానల్ను మీ బంధుమిత్రులకు షేర్ చేసి ఆదరించగలరు. ఓం నమః శివాయ.